మద్యం ఎంతకైనా సరే తయారు చేస్తుందనడానికి సాక్ష్యం ఇది. ఇంకోటి, సమాజంలో జరుగుతున్నటువంటి ఓ పెద్దది, ఎదురోడికి ఏదైనా జరిగితే నాకేంట్లే అనేటటువంటి ధోరణి తీసుకొచ్చినటువంటి ప్రమాదం. చిత్తూరు నగరంలో బుధవారం వెలుగు చూసిన హత్య కేసులో బయటపడిన వాస్తవాలు మనిషిలో మానవత్వం చచ్చిపోయిందనడానికి నిదర్శనం. నడి రోడ్డు మీద పట్టపగలో వ్యక్తిని కొట్టుకుంటూ తీసుకెళ్తున్న ఏ ఒక్కరు పట్టించుకోలేదు. కనీసం పోలీసులకు సమాచారం కూడా ఇవ్వలేకపోయారు. చిత్తూరులోని నేవా నదీ పరివాహక ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున వ్యక్తి మృతదేహం లభించడంతో తొలుత గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆ పైన దర్యాప్తులో వేగం పెంచారు. మృతదేహం ఫోటోలు తీసుకుని నగరంలో పలు చోట్ల విచారణ ప్రారంభించారు. కొన్ని చోట్ల చిత్తూరులోని తోటపాళ్యానికి చెందిన మణిగండ, పట్రాంపల్లికి చెందిన కార్తీక గుర్తించారు. వాళ్ళకి రాజేష్ అనే మరో వ్యక్తి సహకరించినట్టు తేల్చారు. తీరా చనిపోయిన వ్యక్తి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యానికి చెందిన దావుద్ బాషాకు గుర్తించారు. ముత్తు మేస్త్రి వీధిలో మద్యం మత్తులో ఉన్న దావుద్ని గుర్తించిన ముగ్గురు నిందితులు అతని పక్కకి తీసుకొచ్చారు. జేబులో డబ్బులు ఎంత ఉన్నాయో చూడగా ఏమీ దొరకలేదు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న నిందితులు ముగ్గురు దావుద్ని హై రోడ్డు సంతపేట మీదుగా నడిపించుకుంటూ తీసుకెళ్తూ దారి పొడవునా కొట్టుకుంటూ వెళ్లారు. దెబ్బలు తాళలేక దావుద్ అరుస్తున్నా వదలలేదు. తీరా ఇందిరానగర్ వీరభద్ర కాలనీకి వెళ్లి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దావుద్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి 20,000 ఇవ్వాలని, లేకుండా చంపేస్తామని బెదిరించినట్టు సమాచారం. కూలి పనులు చేసి దావుద్ కుటుంబం వద్ద డబ్బులు లేక సరిగ్గా స్పందించలేదని తెలుస్తోంది. దీంతో దావుద్ని రాళ్లతో కొట్టి చంపి ముగ్గురు పారిపోయారు. పోలీసులు నిందితులను త్వరలో పట్టుకుంటారు అని చెప్తున్నారు.